ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా బాబు గారు, ఇప్పుడు ఏమైపోయిందని ఇలా చేస్తున్నారు? ప్రేమే జీవితమా? లైఫ్లో ఇంకేం లేవా? నాకుంది అనుకుంది ప్రేమ. అదే లేనప్పుడు నాకింకేం లేనట్టేగా. అలా మాట్లాడకండి బాబు. నువ్విలా మాట్లాడడానికి అస్సలు రావద్దు. నేనొచ్చింది మీ రూమ్ క్లీన్ చేయడానికి. మరది చేసుకోకుండా నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? కనిపిస్తున్నది క్లీన్ చేసుకో. కనిపించకుండా చేసినవి నువ్వు క్లీన్ చేయలేవు. మర్చిపోండి బాబు గారు, ప్లీజ్. నేనిప్పుడు గుర్తు పెట్టుకున్నానని నీకేం చెప్పలేదే. మరెందుకు ఇలా తాగుతున్నారు బాబు? ఎందుకా? గుర్తు రాకుండా ఉండడం కోసం. బాబు, మీరు చేస్తుందేం కరెక్ట్ కాదు. నాకు చెప్పకు. వెళ్ళి అత్త ముందు నిలబడి అడుగు. నువ్వు చేసింది కరెక్టో కాదో నీ మొహమే చెప్తుంది. వెళ్ళి ఆ ధైర్యం చేయి. నా దగ్గరకొచ్చి నీతులు చెప్పకు. అంతేనా బాబు? ఈ జీవితానికి ఇంతే. నేను నా మందు అంతే. నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. అవునా? సరే, గుణగాడి దగ్గరికెళ్ళి నిర్ణయం తీసేసుకున్నాను, ప్రేమ్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పు. మీకింకా ఎలా చెప్పను బాబు? నువ్వేం చెప్పొద్దనే కోరుకుంటున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆశలు ఆశయాలు నాకేం లేవు చామంతి గారు. నా మందుతో నన్ను వదిలేయండి. మీ క్లీనింగులు మీరు చేసుకోండి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే చెత్త కూడవు లేవే. ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదేశా.
రేష్మి, అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయిగా? జరుగుతున్నాయి నిషా. చెప్పినవన్నీ కనబడతాయిగా? కనబడతాయి. ఓకే. యాంకర్ కి చెప్పావా? మేం కనపడగానే బిల్డప్ మామూలుగా ఉండకూడదు. కాలేజ్ మొత్తం తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోవాలి. అన్నీ చెప్తా నిషా, మీరు రండి. ఓకే, వస్తున్నాం. గుణ, ఇటెక్కడికి? కాలేజ్కి. ఈరోజేంటి? వాలంటైన్స్ డే కదా. మరి నువ్వు నేను కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తాం గునా? నువ్వు చామంతితో, నేను నా ప్రేమతో కదా వెళ్ళాలి. ఎస్, అవును కదా. మరి కాలేజ్ కంటావేంటి? అసలే ప్రేమ్ని నేను చేసుకుంటున్నాను అంటే కొన్ని మొహాలు నమ్మి చావట్లేదు. అందుకే దీంతో నమ్మాలని అంత ఖర్చు పెట్టి కాలేజ్లో అంత చేయిస్తున్నాను. నువ్వు చామంతిని చేసుకుంటున్నావని కూడా అందరికీ తెలియాలి కదా. అవును కదా, ఇది నేను ఆలోచించలేదు నిషా. నేను ఆలోచించాను కదా. హ్మ్. ఆంటీ ఇంటికి తిప్పు.